అందుకని మీరు గమనిస్తే అపవాది ఈరోజు మన జీవితాన్ని దాడి చేస్తానికి దృష్టి ఎక్కడ పెట్టాడు తెలుసా? నీ ఆత్మను ముట్టడు. వాడికి తెలుసు నీ ఆత్మ యేసు సొత్తు అని. వాడు నీ శరీరాన్ని కూడా పెద్ద ఏం ముట్టడు. నీ శరీరం పట్టుకుని వాడు చేయబోయేది ఏం లేదు. వాడు ఎక్కడ దూరతానికి ఆశపడతాడంటే నీ మనసులో దూరతానికి ఆశపడతాడు. నీ మనసులో దూరేడా నీ కంట్రోల్ తీసుకున్నాడు. నీ మనసులో దూరేడా నేను ప్రార్థన చేయడం ఒకటి చేస్తాడు. నీ మనసులో దూరేడా నీలో కోపం రేపడా నీలో ఆత్మఫలం ఫలించడం ఒకటి చేస్తాడు. చూసే నీ మనసులో దూరతంగా అపవాది ప్రయత్నం చేస్తాడు. ఇక్కడున్న మిమ్మల్ని అడుగుతున్నాడండి, మీ మనసు ఎలాగుంది? మీ మనసు ఎలా ఉంది? మీ మనసులో నెమ్మది ఉందా? మీ మనసులో క్షమించే మనసు ఉందా? మీ మనసులో క్షమాపణ హృదయం కలిగిన వారిగా ఇట్ ఈస్ ఓకే, ఐ ఫర్గివ్. వారు నన్ను గాయపరిచారు, అవమానపరిచారు, కానీ నేను వారికి క్షమిస్తున్నా. వారు నన్ను బాధ పెట్టారు, నన్ను మనస్ఫూర్తి చేస్తున్నారు, కానీ నేను వారికి క్షమిస్తున్నా చెప్పగలుగుతున్నారా? లేకపోతే అక్కడ అపవాది